అనంతపురం నగరంలోని ఉమ్మడి జిల్లా వడ్డెర సంఘం కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచపు వడ్డే వెంకటేశులు ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జోలి శాఖ మంత్రి అయిన బీసీల ముద్దుబిడ్డ సవితమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జన్మదిన వేడుకలకు వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు, వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవళ్ల మురళి, వడ్డెర సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వడ్డే సిమెంట్ పోలన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ రోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ పుట్టినరోజు కావడం చాలా ఆనందంగా ఉందని, అదేవిధంగా బీసీల కోసం నిరంతరం కృషి చేస్తూ మా ఆరాధ్య దేవమైన వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా ప్రకటించడం కోసం కృషి చేశారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారి దగ్గర నమ్మకంతో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తున్నారని తెలిపారు. ఆమెకు ఆ వెంకటేశ్వర స్వామి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, నీ దేవతల ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు వెంకటరాముడు, చిన్న సుబ్బరాయుడు, లక్ష్మణ, బ్రహ్మయ్య, చల్లా రామాంజనేయులు, ఆదినారాయణ, వెంకట చలపతి, కార్తికేయ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా సంక్రాంతి దినము బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారి పుట్టిన దినం ఈరోజు. దాని భాగంగా అనంతపురంలో వడ్డెర సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కొంచె వెంకటేష్ ఆధ్వర్యంలో మరి మేమంతా కలిసి ఈరోజు కేక్ కట్ చేసి ఆయమ్మకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి, ఆ ఏడుగొండల వెంకటేశ్వర స్వామి, కనకదుర్గమ్మ, కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ, సవితమ్మ గారికి ఆశీస్సులు ఉండాలి, ఆ భగవంతుడు ఎప్పుడు ఆమె వెంట ఉండాలి. మరి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆ అమ్మని గుర్తించి ఆ అమ్మ కష్టానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా, అదేవిధంగా జౌలి శాఖ, 2 శాఖలు ఆ అమ్మ కేటాయించే సందర్భంగా ఆ యొక్క పదవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ యొక్క పదవులకు న్యాయం చేస్తూ ముందుకు కొనసాగుతున్న సందర్భంలో ఆయమ్మకు ఇది పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా మేమంతా తెలుగుదేశం సైనికులందరూ కూడా కలిసి మా సంఘం తరఫున ఆయమ్మకు కేక్ కట్ చేసి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలా, ఇంకా మంచి పదవులు అలంకరించాలని కూడా భగవంతుడితో కోరుకుంటూ, ఒక బీసీ ముద్దుబిడ్డ, అందరి అభిమాన నాయకురాలు, మరి ఎంతో మన నారా లోకేష్ బాబు గారికి నమ్మకమైన వ్యక్తి, మరి మన ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడు గారికి నమ్మిన బంధుగా ఈరోజు రాష్ట్రంలో మరి ఆయమ్మ కొనసాగుతూ 2 సంవత్సరాలు పూర్తవుతున్న మంత్రి పదవి తీసుకుని కూడా ఆ అమ్మకు ఇంకా ఉన్నత స్థాయిలో పదవుల్లో అలంకరించాలని, మరి ముఖ్యంగా మొన్న వడ్డీ ఓబన్న జయంతి 2వ జయంతి కూడా జరుపుకుంటున్నామంటే, ఆ వడ్డీ ఓబన్న జయంతిని జరుపుకోవడానికి కూడా కీలక పాత్ర పోషించి బీసీలంతా కూడా బాగుండాలా. బీసీలంటే మన తెలుగుదేశం పార్టీ అంటే బీసీలని ఆ విధంగా ఉన్న సందర్భంలో మరి కనకదాసు జయంతి జీవో కానీ, అదేవిధంగా ఉప్పర్లోది జయంతి కానీ, మరి మా వడ్డెర ముద్దుబిడ్డ వడ్డీ ఓబన్న జయంతిని జరుపుకోవడానికి కూడా ఆ అమ్మ కృషి ఎంతో ఉండదని కూడా తెలియజేస్తూ, మరి ఒక్కసారి మా సంఘం తరఫున జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఆయన తెలియజేస్తూ, ఆమె తరఫున కూడా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కి, పవన్ కళ్యాణ్ అందరికీ కూడా జన్మదినం సంక్రాంతి శుభాకాంక్షలుగా తెలియజేస్తాం.